హాయ్ హలో అందరూ ఎట్లున్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మళ్ళొక మినీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాము. ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నారా? అవునండి, ఈరోజైతే మేము సినిమాకి వచ్చాము చాలా డేస్ తర్వాత అనమాట. లాస్ట్ మూవీ మాది సంక్రాంతికి వస్తున్నాం. దాని తర్వాత థియేటర్లో మళ్ళీ మూవీ కావడం ఇదే అనమాట. అన్ని ఓటీటీలో వచ్చేస్తున్నాయి కదా సినిమాలన్నీ, ఇంట్లో టీవీలో చూస్తున్నాము. బట్ ఈరోజు వచ్చిన సినిమా చాలా హిట్ అయిందని చెప్పినారు. సో అది అట్లా హిట్ అయింది అన్నారు కాబట్టి మేము ఇవాళ థియేటర్కి వచ్చాము. చాలా మంది కూడా ఉన్నారు, మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది అనమాట. అసలు మేము ఇట్లా సినిమాకి వచ్చినప్పుడు లైన్ ఫామ్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు వచ్చినా డైరెక్ట్ వెళ్ళిపోతాము. ఈరోజు చాలామంది ఉన్నారు. సో మేము ఏ థియేటర్కి వచ్చామో మీకు అర్థమైపోయిందిగా, మీరా సినిమాస్ అనమాట. సో ఇంకా మేము వెళ్ళేవరకే సినిమా స్టార్ట్ అయింది అన్నారు. సో గబా ఇంకైతే వెళ్తున్నాం. మేము స్క్రీన్ వాళ్ళు అనమాట మేము వెళ్ళిన సినిమా. సో లోపలికైతే ఎంట్రీ అయ్యాము. ఇంకా ఎంట్రీ అయ్యి మాకైతే కింది చైర్స్లో అయితే టికెట్ బుక్ అయింది అనమాట. ఇంకా ఏదో ఒకటి సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే కదా, ఆ మాత్రం కూడా ఇంకా సీట్లు దొరకడం ఇంకా లక్కీ అనుకున్నాం అనమాట. సో ఇంకా సినిమా అయితే మేము వెళ్ళేవరకే స్టార్ట్ అయింది. అది ఏ సినిమా అనేది మీకు తెలుస్తుంది అనమాట, చూడండి ముందు. సో ఇదేదో మన కొటేషన్లా ఉంది, సో అందుకే వీడియో తీశాను. ఈ సినిమాలో ఏంటంటే హీరోయిన్ అనమాట మన శ్రేయ గారు. సార్ హీరో వాళ్ళ మమ్మీ తను 9th month ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నడుచుకుంటూ హిమాలయాల్లోకి వెళ్తే ఈ సీన్ చాలా బాగా నచ్చింది. సో మీకు ఏ సినిమానో తెలిసిపోయింది కదా, మీరా సినిమా అండి. చాలా బాగుంది. అంటే ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత చెప్తున్నాను. హీరో ఎంట్రీ అనమాట. హీరో ఎవరో తెలుసుగా మనకి, మన జై హనుమాన్ సినిమాలో ఉన్న హీరో తేజ గారు. ఈ తేజ గారు చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చాలా సినిమాలు తీశారు. మంచు మనోజ్ గారు వచ్చేసి ఇందులో విలన్, చాలా బాగా చేశారు విలన్గా. సో ఇంకా బ్రేక్ టైం అనమాట. బ్రేక్ టైంకి బయటకు వచ్చాము. ఈ థియేటర్లో మనం ఏది కొనాలన్నా చాలా ఎక్స్పెన్సివ్స్ ఉంటుంది అనమాట. ఆ ఒక్క పాప్కార్న్ 250 రూపీస్ అంటే మేము ఆల్రెడీ ఇక్కడ ఏం తీసుకోవద్దని ఇంటి దగ్గర నుంచి చిప్స్ ఇంకా అలా కొనుక్కొని వెళ్ళాము. బట్ ఇంకా మా పిల్లలు ఊరుకుంటారా, కొనాలని పట్టుబడితే పాప్కార్న్ అయితే తీసుకున్నాము. సో ఇంకా బ్రేక్ టైంలో మేము అలా పాప్కార్న్ తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకుని లోపే సినిమా స్టార్ట్ అయింది అన్నారు. అందరూ స్పీడ్గా ఉరుకుతున్నారు, మేము కూడా ఉరకామన్నమాట. ఇది సినిమా ఎండింగ్లో ఇంకా హీరో అయితే వీళ్ళని చంపేస్తాడు. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి ఒక రివ్యూ ఇవ్వాలంటే, ఈ సినిమా వచ్చేసి మనకు రామాయణం దానికి సంబంధించినలా ఉందన్నమాట. ఈ హీరో ఆల్రెడీ మనకు జై హనుమాన్ సినిమా తీసినాడు, కొంచెం అదే టైప్ ఉందన్నమాట. సో ఈ సినిమా ఎండింగ్లో అయితే మనకు రానా ఎంట్రీ కూడా ఉంటుంది. నాకు తెలిసి పార్ట్ 2 ఉందేమో సినిమా, అందుకని అట్లా రానానైతే చూపించారు. సో ఇంకా సినిమా అయిపోగానే బయటకు వచ్చేసాము. ఇంటికి వెళ్ళే దారిలో జ్యూస్ బండి కనిపిస్తే అక్కడ ఆగి పిల్లలకైతే జ్యూస్ తాగిపించాము. ఇదన్నమాట. దిస్ ఈస్ టుడేస్ మినీ వ్లాగ్.